నమోవుతాయి. మిత్రులారా, ప్రకృతి మాత నిర్దేశించిన ఆయుష్ ప్రకారం మనుషులు జీవించకపోవటానికి కారణం 3 రకాల డిసీజెస్ మానవులకి రావటం వలన ఆయుష్ ప్రకారం జీవించలేకపోతున్నారు. ఒకటి, మానవుని శరీరంలో రసాయనశాల వంటివి జీర్ణకోశం. ఆ జీర్ణకోశంలో ఏర్పడిన కలతల వలన వివిధ రకాల జబ్బులు వస్తున్నాయి. రెండవది, మలమూత్రాలు, చెమట, స్త్రీలో ఋతుక్రమము, ప్రాణవాయువుని గ్రహించగలిగే ఊపిరితిత్తుల్లో వెలువడక ఉన్నటువంటి విశ్వవాయువుల కలత వలన. మూడవది, సరైనటువంటి నిద్ర విశ్రాంతి వలన వచ్చే శక్తి, దాంట్లో ఏర్పడేటువంటి కలత అంటే సరైనటువంటి నిద్ర విశ్రాంతి లేనితనం. ఈ 3 సమస్యల వలన అనేక రకాల వ్యాధులు మానవులకు సంక్రమిస్తాయి. దీన్ని డీజనరేట్ డిసీజెస్, 2 సైకోమాజస్ డిసీజెస్, 3 ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్, ఈ 3 రకాల కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఈ సమస్యల నుండి ఈ 3 రకాల వ్యాధుల్లో వచ్చేటువంటి వివిధ రకాల వేలాది రకాల జబ్బులు మానవులు రావటం, అనారోగ్యం పాల్గొవటం, ప్రకృతి నిర్దేశించినటువంటి ఆయుష్ ప్రకారం వివిధ ప్రకృతిలో నివసించే వివిధ రకాల జీవులకి లాగా జీవించకపోవటానికి కారణం ఏమిటి అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి శ్రీ శ్రీ గౌతమ బుద్ధ ఆరోగ్య దీక్ష కార్యక్రమాల ద్వారా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం హైదరాబాద్ వారు వివిధ రకాల చికిత్స మార్గాలని ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రకృతి అనుగుణంగా జీవించటం ఎలా, ప్రకృతి జీవన విధానాన్ని అవలంబించటం ఎలా, ఆయుర్వేదిక్, ఆక్యుపంక్చర్, నాడీ చికిత్సల ద్వారా వివిధ రకాల జబ్బులకి చికిత్సని శ్రీ శ్రీ గౌతమ బుద్ధ ఆరోగ్య దీక్ష కార్యక్రమాలు వివరించడం జరుగుతుంది. జై గురుదేవ.